నమస్తే, నేను మీ తేజ. టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అయ్యిందా? రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ గెలిచింది. టీఎంసీ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే టీఎంసీ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా ప్రజలు రోడ్ల మీదకి తీసుకొచ్చి బట్టలు తీసి మరీ కొట్టే పరిస్థితి. ఇక చాలామంది నాయకులకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడుతూ. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇక టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్ అయింది, త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు, ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక పక్క ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అక్కడ ప్రజలు చాలా దారుణంగా వారిపైన దాడి చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అంటే ఇక్కడ మీరు ప్రజల్ని తప్పు పడుతున్నారా? ప్రజల్ని నేను ఎందుకు తప్పు పడతాను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళల్లో 15 ఏళ్లుగా ఉన్న కసి, క్రోధం అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే అణిచేసింది ఆవిడ, మమతా బెనర్జీ అనే ఆవిడ ప్రజల్ని అణిచి, అంటే ఎస్పెషల్లీ హిందువులు ఇవాళ వాళ్ళు ఒక స్వేచ్ఛ వాయువులతోటి బతుకుతున్నారు. అందుకని ఇవాళ వాళ్ళు ఎవరిని కొడుతున్నారు, లేకపోతే ఎవరిని వాళ్ళు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు? టీఎంసీకి చెందిన వాళ్ళకి, తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తుల మీద. ఇంత ఉన్న 80 సీట్లు వచ్చాయిగా టీఎంసీకి, లెక్క ప్రకారం రాకూడదు కదా. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి తీసుకుంటే ప్రతివాడు జైలుకి వెళ్లాల్సిందే తప్పులు చేసిన వాడు, ఎస్పెషల్లీ అభిషేక్ బెనర్జీ. ఆయన క్లోజ్ ఎయిట్ టు మమతా రిలేషన్ అతను. ఇవాళ అభిషేక్ బెనర్జీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మొత్తం ఒక 17 నుంచి 21 ఆస్తులకి సంబంధించి కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వివరాలంటే పత్రాలు అవన్నీ సమర్పించండి అని అడిగారు. అయితే వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ ఇందులో అంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆక్రమించుకున్నవి కావచ్చు, రకరకాల రీజన్స్. సో ఇప్పుడు దానికి అభిషేక్ బెనర్జీ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ వాళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు, ప్లస్ టైం అడిగారు సబ్మిట్ చేయడం. ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి తేజ, నాకు ఇది చూపించండి తేజ అని ఒకవేళ అఫీషియల్ గా అడిగాను అనుకోండి, మీరు తప్పు చేయకపోతే ఏం చేస్తారు? వెంటనే ఇగో చూడండి అని మొహమ్మే విసురుతారుగా. అంటే పౌరుషం ఉంటుందిగా మనకి. కానీ ఇక్కడ వీళ్ళు సమయం ఎందుకు అడిగారు అంటే తప్పు ఉంది. ప్లస్ అభిషేక్ బెనర్జీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇలాగే మరి ఇంకా పార్టీలోనే ఆరోపణలు ఉన్నాయి. మరి మమతా తరఫున ఇతను ఏమేం చేశాడు? ఇవాళ ప్రజలు ఎందుకు వాళ్ళని కొట్టాలని చూస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అట్రాసిటీస్ చేస్తుంటారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందా? ఆ డాక్టర్ కేసు ఉందా? అవును, అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఇవాళ వాళ్ళ అమ్మగారు నెగ్గింది కదా ఆవిడ. వాళ్ళ అమ్మగారు ప్రచారం కోసం మీరు ఎందుకు వస్తారమ్మా, మేము ఓట్లేస్తాం, మీరు ఇంట్లో కూర్చోండి అన్నారా బెంగాలీ ప్రజలు? అంటే మనిషిలో ఆ గూడు కట్టుకున్న కోపం, కసి అవన్నీ వాళ్ళ బయటకు వస్తుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ప్రజలకు చెప్పట్లా. ప్రజల ఆగ్రహం అలా ఉంటుంది. జనాగ్రహం అనేది చవి చూస్తే మనం అసలు బతకం వాళ్ళ ముందు, అవునా? కాబట్టి ఇవాళ అసలు చాలా మంది టీఎంసీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఎందుకని? ప్రాణభయంతో. భవిష్యత్తు లేదు. నిన్న కూడా ఒక 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అంటూ కూడా నిన్న కూడా వచ్చింది కదా టాకు. అంతమంది ఉండకపోవచ్చు. మామూలుగా ఇదేంటంటే మనకి సైకలాజికల్ గా వాళ్ళని దెబ్బ కొట్టడం, అదొక సైకాలజీ. ఇప్పుడు మీరు వెళ్తారనుకోండి తేజ, నేను ఏమంటాను, అగో తేజతో పాటు 10 మంది వెళ్ళారంట. మీరు ఒక్కళ్ళే వెళ్ళి ఉండొచ్చు, 10 మంది ఉండరు. దాంతో నాలాంటి వాళ్ళు ఏమంటామో, మనం 11వ వాడునా లేకపోతే 21 నేను అనే భయం వస్తుంది నాలో. నేను లాస్ట్కి వెళ్తే మళ్ళీ నాకు నష్టమేమో, ఇప్పుడే వెళ్ళిపోతే బెటరా, ముందు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటారు కదా, అట్లా ఏదైనా ఉంటుందా? ఇలా అంటే అది సైకలాజికల్ గా మిమ్మల్ని ఆట ఆడుకో. ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు అన్నారు అనుకోండి, 20 మంది ఉండొచ్చు. సో మిగతా 30 మంది కూడా లైన్ లోకి వచ్చేస్తారు. అంతమంది అనేసరికి వాళ్ళకు కూడా భయం ఉంటుంది. సో ఇవాళ వ్యూహం ఏంటి బీజేపీది? మొత్తం అందరినీ తీసుకుని మమతను ఒంటరిని చేయాలి. ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కుంగిపోతాడు? బలం లేనప్పుడే కదా. అందుకని స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా అన్నారు. మనకి అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, స్థాన బలం ఉండాలి. ఇప్పుడు అర్ధబలం ఉంది, ఇప్పుడు అంగబలం పోయింది అనుకోండి, నెక్స్ట్ స్థాన బలం కూడా ఉండదు.
ఇప్పుడు అర్థం కూడా వెళ్ళిపోయింది అనుకోండి. అది అర్థం అంటే ఆస్తి, అర్ధబలం అంటే అది. సో ఆస్తిపాస్తులన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయాయి అనుకోండి, అక్కడ అన్యాయంగా మీరు తీసుకున్నది, అప్పుడు ఏమవుతుంది, ఒంటరి అవుతారు. ఒంటరి అయ్యాక ఏమవుతుంది, నిజాలు బయట. ఆ రకంగా సైకలాజికల్ గా మమతను దెబ్బ కొట్టి అరెస్ట్ చేయాలనేది బీజేపీ, ముఖ్యంగా సువేందు వ్యూహం అని అర్థం. చేయగలుగుతారు అంటారండి మమతా ఎందుకు బెనర్జీ చేయరు? అరెస్ట్? ఇప్పుడు కాదండి, మొత్తం అన్ని బయటకు తీసి చేస్తే అందరూ సంతోషిస్తారు. కొంచెం టైం పట్టిద్దా? టైం పడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. 6 నెలలుగా అయితే ఏడాది పట్టనివ్వండి, అందులో సందేహం అయితే అక్కర్లేదు. అది జరగాలి. ఎందుకంటే ఇంక మళ్ళా మమత అనే వ్యక్తి బెంగాల్ ఎన్నికల్లో నిలబడకూడదు. ఇప్పుడు మనిషి తప్పు చేయటం వేరు, తెలిసి తప్పు చేయటం వేరు. బంగ్లాదేశీయుల్ని, రోహింగ్యాల్ని ఎత్తున పెట్టుకుని తప్పు కదా అది. నువ్వు స్థానిక హిందువులకి నువ్వు రక్షణ కల్పించకుండా నువ్వు ఎవరి ద్వారా నెగ్గావు? నువ్వు నీ స్థానిక హిందువుల వల్ల నెగ్గావు. నువ్వు వాళ్ళని అణగదొక్కాలని చూస్తే వాళ్ళు ఊరుకుంటారా? మమతా బెనర్జీ కూడా హిందూయే కదా మేడం. ఏమండి, అలా అనుకుంటే ఎవడు హిందువో ఎవడు క్రిస్టియన్ ఎవడికి తెలుసు? ఇప్పుడు మీరు సనాతనాన్ని చంపేయమంటారు అన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ హిందువులు ఎవరికి తెలియదు. జగన్ లాంటి వాళ్ళు 4 గోళ్ల మధ్య బైబిల్ అంటాడు, బయటకు వచ్చి నేను హిందువుని అంటాడు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. మీకు అర్థమైందా? వీళ్ళందరూ కూడా దొంగలు అన్నమాట. అంటే మతం పేరు చెప్పుకొని ప్రజల్ని మాయ చేసే దొంగలు వీళ్ళ. మనిషికి ఏదైనా కూడా గట్స్ ఉండాలి, వీళ్ళెవరికి గట్స్ లేవు. మనిషి ఏం చేసినా నిజాయితీగా చేయాలి. కానీ 15 ఏళ్ళు మరి అక్కడ గెలిచింది కదా మేడం. గెలిచిందంటే ఇప్పుడు గుండాగిరితో గెలిచింది. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చాక ఇప్పుడు బీజేపీ పక్కాగా వ్యూహం పన్నింది కాబట్టి ప్రజల్లో రివోల్ట్ వచ్చింది. వాళ్ళు విసిగిపోయారు. అసలు లాస్ట్ టైమే అంటే బలం చాలలేదు లాస్ట్ టైం బీజేపీకి. ఈసారి అన్ని ముందు నుంచి పక్క ప్రణాళికతో ఉంది కాబట్టి ఇవాళ మమత ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు ఆవిడ కోటేయలేదు. అంతే సింపుల్. ఇంకొకటి మోదీ గారు కానీ లేదంటే అమిత్ షా గారు కానీ వాళ్ళు ఎక్కువగా క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. క్యాంపెయినింగ్ ఒకటే పని చేయదండి. క్యాంపెయినింగ్ తో పాటు మీకు ఏమవుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులను ప్రజలు అవగాహన చేసుకున్నారు. అది మెయిన్ కదా. అది సో ఏదేమైనప్పటికీ మమత అరెస్ట్ అయితే పక్కా, అది ఎప్పుడు అనేది చెప్తామని. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.